వందనాలు. ఈ సమయం ఇచ్చిన సిస్టర్ గారికి నా వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటాం. నేను కొన్ని మాటలు చెప్పుచున్నాను. మీరే తోడున్నాను ఏసయ్య. నేను చెప్పే మాటలు అందరికీ ఏసయ్య అర్థమయ్యేలా చేయమని ప్రార్థిస్తున్నాను. నేను చెప్పుచున్నాను మాట్లాడి మీరు చెప్పమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన మీరే అంగీకరించుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామములో అడిగేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే. దేవుడు మన కోసం మరణించిన దినము కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి కీర్తించాలి. కానీ అందరూ కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, కొంతమంది చేయట్లేదు. దేవుని కీర్తిస్తూ ప్రార్థన చేసుకోవాలి, అపవాదిని దండించాలి. అలాగే మనం ఏ అపాయానికి గురవకుండా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు దేవుడిని ప్రజలు సిలువ వేశారు, కానీ దేవుడు తన రక్తాన్ని మన కోసం, మన పాపాల కోసం చిందించారు. అయినా సరే మనం ప్రార్థన చేసుకోకుండా మనం బ్రతుకుతున్నాము. దేవుడు ప్రజలు ఎలా వేధించినా సిలువ వేశాక దేవుడు ఒక మాట చెప్పారు. లూకా 23:34 తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు మన కోసం వాళ్ళు ఎంతగా రక్తాన్ని చిందించారు మన కోసం. వాళ్ళు ఎంతో హింసించి సిలువ వేశారు దేవుడిని. కానీ దేవుడు వాళ్ళని వీరే చేస్తున్నారో వీరెరుగరని చెప్పారు. మన దేవుడు ఎంతోగా అనుకుంటున్నారు మనం ప్రార్థన చేసుకుని బ్రతకాలని. కారు ఎలాగైతే చక్రం స్పీడ్గా తిరుగుతూ వెళ్తుంది, కానీ ఆ మీటర్ మాత్రం స్లోగానే 30లో వెళ్తే అది కారు స్పీడ్గా వెళ్తుంది. కానీ మీటర్ మాత్రం స్లోగా 30 దగ్గరికి వెళ్తుంది. కానీ మనం అలా ఉండకూడదు. కారు చక్రం దేవుడు మనల్ని ఎంతో తీసుకెళ్తున్నారు ప్రార్థన చేయాలని, దేవుళ్ళు వాడుకోవాలని. కానీ మనం మీటర్ వల్ల స్లోగా వెళ్తున్నాము. కానీ మనం దేవుడు ఇలా తాకగానే మనం పరిగెత్తుకుని మనం వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని సాతాన్ని దండించాలి. కుక్కని మనం అరితే వెళ్తుంది, కానీ మామూలుగా ఎల్లు అంటే వెళ్తుంది. కానీ మన సాతాన్ని ఎంతో శోధిస్తుంది. మనం ప్రార్థన చేస్తే సాతాను వచ్చి మనకు అనారోగ్యాన్ని, జ్వరాన్ని అన్నీ తెచ్చిపెడుతుంది. కానీ మనం భయపడకుండా దేవుని కోసమే ముందుకు సాగాలి. కుక్క దాకా ఎంత లాగినా అది తిరిగితేనే ఉంటుంది. అలాగే సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం భయపడకుండా దేవుడి కోసం మనం ఎదురు ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు మనం ఎంతో ప్రేరేపిస్తున్నా అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు. ప్రార్థన చేసినా ఇటు అటు కారు ఇటు అటు బండి ఇటు అటు వెళ్ళినా ఎక్కడో కొంత యాక్సిడెంట్ అవుతుంది. కానీ మనం స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్తే నరకంలో కాకుండా అపవాదిని మీరు దండించుకుంటా ఎదురుకెళ్తే మనుషుల మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఒకరు ఒక మాట అంటూ ఉంటారు. మనం ఏం చేసినా కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ముందుకు అలా సాగుతూ ఉంటే పరలోకంకి మనము వెళ్తాము. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎక్కదిడ్డంగా వెళ్తే సాతాను మనల్ని నరకానికి తప్ప మనం వేరే దారి లేదు. అలాగే మీరందరూ ప్రార్థన చేసుకుని దేవుళ్ళ ఉండాలని చెప్తున్నాను. ఈ చిన్న మాటలు మీ వెనుకలో దీవించబడిన కాక.